దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి భారీగా పెరుగుతున్న ధరలు ముఖ్యంగా ముందుగానే కొనుక్కోవడం మంచిది అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం 2026 ఇక రానున్న నెలల్లో వీటి ధరలను మరింత పెంచుతున్నట్లు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండి సునీల్ డిసౌజా తెలపడమే జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా భారీగా ధరలు అయితే ప్రతి వస్తువు మీద పెరగబోతున్నాయి. సో పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం రూపాయి బలహీనపడటంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి ఫ్రెండ్స్. దీనివల్ల కంపెనీలకు లాభాలు తగ్గిపోవడంతో ధరలను అయితే పెంచుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా వేటి మీద ధరలు పెరిగాయని పూర్తి సమాచారంలోకి వెళ్తే ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వస్తువులపై ధరలను క్రమక్రమంగా తయారీ కంపెనీలు అయితే పెంచుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా డిటర్జెంట్ల నుంచి మనకి వంట నూనెల వరకు సో అన్ని వస్తువులు కూడా మనకి క్రమంగా పెరుగుతున్నాయి గడుస్తూ ఉన్నాం. రూపాయి బలహీనపడటం, దిగుమతి ఖర్చు పెరిగిపోవడంతో ప్రజలపై ఈ భారాన్ని మోపుతున్నారు. సో ముఖ్యంగా 2026లో మనకి జిఎస్టీ తీసివేయడంతో మనకి కొంచెం వరకు ఇంతవరకు ధరలు అయితే తగ్గాయి. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో ప్యాకేజీ దుకాణాలకైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఏ ధరలు పెరిగాయనే సమాచారం మనలోకి మనం చూసినట్టయితే సో ముఖ్యంగా ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ ఆహార పదార్థాలపై మనకి పెరగడమే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రూపాయి బలహీనత, అదేవిధంగా ముఖ్యంగా 5% వరకు మనకి అన్ని వస్తువులపై మనకి ఈ యొక్క పెంచుతున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తంగా మనకి కలర్సు, చాక్లెట్లు, నూడిల్స్, తృణధాన్యాల వరకు పెంచిన ధరలతో కొత్త ప్యాకెట్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేయడమే జరిగింది. రియల్ జ్యూసు, వాటికా హెయిర్ ఆయిల్ తయారు చేసే కంపెనీలకు సంబంధించి కూడా మనకి అమౌంట్ అయితే పెంచడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా వచ్చే ఏడాది వరకు ఇవి అమల్లో ఉంటాయని చెప్పి తెలపడమే జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా 2% అయితే ఈ యొక్క హెయిర్ ఆయిల్ కంపెనీ అయితే పెంచడమే జరిగింది. అదేవిధంగా టాటా కన్స్యూమర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటి సంబంధిత వస్తువులకు సంబంధించి కూడా మనకి 5% పెరగడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం జనవరి 30న డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్ట స్థాయి మనకి 92 రూపాయలకైతే డాలర్ అయితే పెరిగింది. కాబట్టి సో ముఖ్యంగా రూపాయి క్షీణత కూడా మనకి ఈ యొక్క ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కొబ్బరి నూనె కూడా మనకి పెరగడమే జరిగింది ఫ్రెండ్స్. సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు, ఇతర వ్యక్తిగత సంరక్షణ వస్తువులకు సంబంధించినటువంటి రేట్లు కూడా భారీగా పెరగడమే జరిగింది. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు ముందుగానే తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వీటి ధరలను కూడా పెంచేశారు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ సంబంధిత ఆహార పదార్థాలకు సంబంధించి సో అలర్ట్ కాండి. సో ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు సంబంధించి ప్రతి ఒక్కరి విషయాన్ని తెలుసుకొని ముందుగానే తీసుకోవడం చాలా వరకు మంచిది. సో ముఖ్యంగా ఇక మరిన్ని మనకి త్వరలోకి అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.